జై శ్రీరామ్. ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనందం మరొక లాంగ్ వీడియోతో ముందుకు వచ్చాను. దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకండి. తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా బైబిల్ స్టడీ పెట్టడం జరుగుతూ ఉంది. మనం మత విద్వేషాలని రెచ్చగొట్టకుండా మన మత విద్వేషాలని రెచ్చగొట్టకుండా హిందూ గ్రంథాల్లో ఏముంది, ఫస్ట్ బైబిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. బైబిల్లో వాస్తవాలను తీసుకుందాం, బైబిల్లో నిజాన్ని తీసుకుందాం, వాస్తవాలు తీసుకుందాం. మనుషులు చేసినటువంటి పొరపాట్లను తెలియజేద్దాం, మనుషులు చేస్తున్న పొరపాట్లను కూడా మనం ఖండిద్దాం కదా. మతాలను కించపరచొద్దు, మత విద్వేషాలను రెచ్చగొట్టద్దు కదా, వారి యొక్క మనోభావాల్ని గాయపరచొద్దు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఉన్నది కూడా మన హైందవ సోదరులు కనుక వారికి నచ్చింది వారు స్వీకరించారు. అందులో ఉన్న వాస్తవాలని తెలియజేసుకుందాం. హిందూ గ్రంథాల్లో ఉన్న వాస్తవాలను కూడా మనం చూద్దాం. అంతకంటే ముందు మీరు మన హైందవ ప్రచారం కోసం నేను మెసేజ్ పెడతా వస్తున్నాను. డోర్ స్టిక్కర్లు, జెండాలు, పాంప్లెట్స్ ఇంక ఇవన్నీ కూడా తయారు చేయబడుతున్నాయి. 2-3 ఇచ్చారు. ఇంకా 18 మంది దాకా ఇవ్వాల్సి ఉంది. ఎవరైనా సరే వీడియో చూస్తూ ఉంటే దయచేసి మన యొక్క హైందవ ధర్మం కోసం మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకెళ్ళడానికి మనిషికి 1000 రూపాయల చొప్పున 18 మంది ఇచ్చినా సరిపోతుంది. దయచేసి స్పందించండి. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. అంతకు పెద్ద మొత్తం ఇచ్చినా నిజంగా మన ధర్మానికి మీరు చేసిన మేలు అని నేను అంటాను. సరే, ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్ స్టడీలోని ఫస్ట్ స్టార్టింగ్ మనం బైబిల్ గురించి మాట్లాడే ముందు బైబిల్ గురించి ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. బైబిల్ని మనం చూసినట్లయితే, బైబిల్ మనం చేతితో పట్టుకొని చూసినట్లయితే అక్కడ 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత అంటే ఇశ్రాయేలు యొక్క చరిత్ర. పాత అంటే ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగిసింది, అందులోని నిబంధన ఉన్నది. మళ్ళా పాత నిబంధన. పాత అంటే చరిత్ర, నిబంధన అంటే ఒడంబడిక, కట్టుబాట్లు, నడిపింపు, దేవునితో నిబంధన. నిబంధన అంటే ఒడంబడిక. ఇలా నడుస్తాం, ఇలా చేస్తామని ఒడంబడిక. మీరు ఇలా నడవాలి, ఇలా ఉండాలి అని బైబిల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవా యొక్క ఆదేశం. కనుక పాత నిబంధన వారి యొక్క చరిత్ర ఉన్నది. వాళ్ళు నడిపించే వాళ్ళు నడవడానికి, జీవించడానికి, బ్రతకడానికి, పరిపాలించడానికి వాళ్ళకంటూ ఒక నిబంధన ఇచ్చారు. ఇది అయిపోయింది. దాని గురించి ఇంకా వివరిస్తాను మీకు. బైబిల్ గురించి ముందు వివరిస్తాను. ఫస్ట్ వివరణ ఇస్తా ఉన్నాను. క్రొత్త నిబంధనలో వచ్చేసరికి ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమైంది? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు కదా. ఈ 4 సువార్తల్లోని యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ఆయన యొక్క బాల్యము, ఆయన యొక్క నడవడిక, తర్వాత ఆయన మరణము, పునరుద్ధరణం గురించి తెలియజేస్తూ ఉంది కదా. ఆయన చేత నడిపించబడినటువంటి ఆయన శిష్యుల గురించి, ఆ యొక్క సంఘాల గురించి లేదు కానీ కొంత వివరణ సంఘాల గురించి రాయబడింది అక్కడ. ఇకపోతే పత్రికలు. మొదట పత్రికలు వచ్చినాయి, తర్వాత సువార్తలు రాయబడ్డాయి. దేని గురించి కూడా ముందు వివరిస్తాను నేను. అయితే పాత నిబంధన అనటానికి చరిత్ర ఉన్నది, అందులో నిబంధన ఉన్నది. నిర్గమకాండము నుంచి దీతోపదేశ కాండం దాకా మనం చూసినట్లయితే అందులో నిబంధన ఉన్నది. బలిపీఠము, గుడారము, దేవాలయము, వాటి ఎలా నిర్మించుకోవాలి, ఎలా ఆరాధించాలి, ఎలా చేయాలన్నది ఒక నిబంధన. ఆ నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు నడవడం జరిగింది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి 4 సువార్తలు, తర్వాత రోమీలు రాసినటువంటి పత్రిక, అపోస్తల పుస్తకం, తర్వాత పత్రికలు, భవిష్యవాణి, ప్రకటన గ్రంథం మనకు కనిపిస్తాయి. కానీ పేరుకి కొత్త నిబంధన అని రాసి ఉంటుంది కానీ అందులో నిబంధన కనిపించదు.
అదేంటండి మీరు అలా అంటున్నారు? ఆ నిబంధన కనిపించదు ఏంటండి అంటే, అవును నిబంధన కనిపించదు. మనం మన బైబిల్‌లో మనం చూసినట్లయితే మనం ఆహ్, రాజులు పరిపాలించే కాలంలో నిబంధన గ్రంథం కనిపించకుండా పోయింది. నిబంధన గ్రంథం కనిపించకుండా పోయినప్పుడు దేవాలయ పరిచర్యలు ఆగిపోయినాయి, ఆరాధనలు ఆగిపోయినాయి, నడిపింపు ఆగిపోయింది. తర్వాత నిబంధన గ్రంథం దొరికినప్పుడు మళ్ళా దేవాలయం కట్టడం, మళ్ళా ఆరాధన కూడా ప్రారంభమైంది. నిబంధన లేకుండా నడిపింపు ఉండదు. అలాగే కొత్త నిబంధన అనబడినటువంటి మనం చూస్తే ఇక్కడ సువార్తలు ఉంటాయి కదా, సువార్తలు పత్రికలు కనిపిస్తాయి తప్ప అందులో నిబంధన లేదు. నిబంధన కొత్త నిబంధన అనాలంటే ఆ యొక్క పుస్తకంలో నిబంధన ఉండాలి. నిబంధన అంటే ఒడంబడిక, శాసనాలు, ఆజ్ఞలు. క్రైస్తవులు ఎలా నడవాలి? క్రైస్తవులు 4 సువార్తలు తెలుసుకున్నారు, పత్రికలు చదువుకున్నారు. ఆ కాలం మనుషులు ఆ కాలంలో ఏం జరిగింది, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, ఎలా మరణించాడు, ఎలా చనిపోయాడు, ఎలా లేచాడు అనేది ఆ 4 చరిత్రలు చెప్తాయి. ఆ 4 చరిత్రలను ఆధారం చేసుకొని శిశువులు ఎలా నడిచారు, ఆ సంఘాలను ఎలా నడిపించారు, ఆ సంఘాల్లో ఏం జరిగింది అన్నది పత్రికలు చెప్తాయి. కానీ అందులో నిబంధన లేదు. అందులో నిబంధన లేదు. నిబంధన లేనప్పుడు క్రైస్తవులకి నడిపింపు ఉండదు. నిబంధన లేనప్పుడు క్రైస్తవులకి నడిపింపు ఉండదు. నేడు అదే జరుగుతూ ఉన్నది. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ 4 సువార్తలు చదువుకొని, పత్రికలు చదువుకొని వాటిని ఆధారం చేసుకొని నడుపుతున్నాడు తప్ప వాడికి నడిపింపు అనేది లేదు. నిబంధన గ్రంథం అన్నది లేదు. ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన గ్రంథం అని నడిచారు. కొత్త నిబంధనలు క్రైస్తవులు కూడా నిబంధన ఇచ్చాడు. క్రొత్త నిబంధన అనే గ్రంథం ఉంటుంది. అది ఎక్కడుంది? ఏమైపోయింది? మీకు ఎవరికి అర్థం కాదు, పాస్టర్లకు అర్థం కాదు, మీకు అర్థం కాదు, ప్రపంచం అంతా తిరిగినా కూడా ఏ బీసెట్కి అర్థం కాదు. కొత్త నిబంధన అనే ఒక గ్రంథం ఉంటుంది. అది సువార్తలకి అటాచ్మెంట్ అయి ఉంటుంది. అది లేదు. జై శ్రీరామ్. నీకు అర్థం కాదు అది. అయితే ఆ నిబంధన గ్రంథాన్ని మత పెద్దలు కాల్చేశారు. ఆ నిబంధన గ్రంథాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాయబడింది, ఎవరి చేత రాయబడింది, అందులో ఎంతమంది ఉండేవారు, ఎంతమంది నడిపించేవారు, ఎన్ని సంఘాలు ఉండేవి, ఎంతమంది అపోస్తులుగా నడిచారు, ఇదంతా కూడా నిబంధన గ్రంథంలో లెక్కించబడుతుంది, రాయబడుతుంది. ఆ గ్రంథం తగలబడిందో లేకపోతే ఎక్కడన్నా మిస్ అయిందో తెలియదు, కానీ లేదది. అయితే నిజానికి సువార్తలు పత్రికలకి జాయింట్ చేసి దాని మీద కొత్త నిబంధన రాసేసారు. అందులో నిబంధన లేదు, కానీ నిబంధన అని రాశారు. అది సువార్త పుస్తకం. అది సువార్తలకు సంబంధించినటువంటి పుస్తకం. ఇది యేసుక్రీస్తు యొక్క చరిత్ర మీద యేసుక్రీస్తు చరిత్ర అని రాయడం అనేసి దాని మీద కొత్త నిబంధన అని రాసేశారు. నిబంధన అంటే ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాతో నిబంధన చేసుకున్నటువంటి ఒక నిబంధన గ్రంథం ఉంటుంది. క్రైస్తవులు నడిపించబడాలి. రక్షణ పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా నడపబడాలి అంటే వాళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళ ఆదర్శాలు చూసుకొని నడవడం కాదు, అలా ఉండదు అక్కడ. జై శ్రీరామ్. ఈ విషయాలను ముందు నేను అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిబంధన అంటే ఏంటో తెలియదు. ఏమీ తెలియకుండానే పుట్టగొడుగుల్లో ఒక హాస్టల్లో వచ్చేసి బైబిల్ గురించి కూడా బోధించడం జరిగింది. అంచేత పాపము విస్తరించింది. మరొక వీడియోలో కలుద్దాం.